హలో అండి, తెలుసుకోవడం ఛానల్కి మీకు స్వాగతం. సో ఈరోజు మనకు ఎక్స్పైరీ డే. సో టైం వచ్చేసి మనకు 9:20 అవుతుంది. సో మీకు ఒకసారి ఇక్కడ చూడొచ్చు 35,000 అలాగే 34,700 కాల్ ఆన్ పుట్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆర్డర్ని అయితే ఎగ్జిక్యూట్ చేసేస్తాను, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అయితే క్లియర్గా అయితే చేస్తాను. సో ఫస్ట్ సెల్ చేస్తున్నాము ఇంట్రాడే. సో ఇక్కడ నేను స్టాప్ లాస్ అయితే పెట్టట్లేదండి, బట్ స్టాప్ లాసెస్ అయితే పెట్టుకోండి. నేను పెట్టలేదు కదా అని మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పెట్టకుండా అయితే ఉండకండి. దయచేసి స్టాప్ లాసెస్ అయితే పెట్టండి. నిన్న మార్కెట్ అనేది చాలా వాలటైల్గా మూవ్ అయింది కదా. సో అలాంటి టైంలో స్టాప్ లాసెస్ ఉన్న వాళ్ళు అయితే సేవ్ అయిపోయి ఉంటారు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం పర్టికులర్గా ఈ స్ట్రైక్ ప్రైజెస్ చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే, ఒకటి ప్రీమియం అండి. సో మనకు రీజనబుల్ ప్రీమియం అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు 70-80 అప్రాక్సిమేట్లీ 80 రేంజ్లో ఉండే ప్రీమియమ్స్ రెండు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బట్ స్ట్రక్చర్ బేస్డ్గా చూసుకున్న మనకి రెండు లెవెల్స్ అనేటివి నిన్న లాస్ట్ మూవ్ అయిన ఒక స్వింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి అనమాట. ఓకేనా. సో 35,000 అనేది కూడా మనకు ఒక రౌండ్ ఆఫ్ నెంబరు. సో కీ రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో మనకు నిన్న కూడా అది ప్రూవ్ అయింది ఇక్కడ మనకు. ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చార్ట్ని చూస్తున్నారు బ్యాంక్ నిఫ్టీని. సో ఇక్కడ మనకి ఏ లెవెల్ అయితే ఉందో 35,000. సో ఇది వచ్చేసి మనకు కీ రెసిస్టెన్స్ యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకసారి మీరు జూమ్ అవుట్ చేసినట్లయితే మీకు చార్ట్ని మీకు క్లియర్గా సో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ని మనకు ఫేస్ అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. సో మేము ఫర్దర్గా అడ్జస్ట్మెంట్స్ ఏవైనా చేయాలి అనుకుంటే టాప్ సైడ్ మాత్రము ఈ 35,000 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మేము కింద పుట్ ఆప్షన్ అయితే ఎక్కువ క్లోజ్గా అడ్జస్ట్ చేద్దామని అయితే మేము అనుకుంటున్నామండి. సో ఒకసారి స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మోస్ట్లీ ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం ఎలాంటి అప్డేట్స్ ఉంటాయో అని. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 9:41 అవుతుంది. సో మనకు పొజిషన్ అయితే టాప్ సైడ్ వెళ్తుంది. సో మీకు ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక లాజిక్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటనేది ఇది చాలా కీ ఇంపార్టెంట్ అనమాట. అంటే అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు ఒకసారి మీరు ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చార్ట్ని అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది రెసిస్టెన్స్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది మనకు. ఓకేనా. సో ఒకసారి మన స్ట్రైక్ ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు నేను. సో మన స్ట్రైక్ ప్రైజ్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. 35,000 కాల్ ఆప్షన్ ఇక్కడ సెల్ చేసాము. 34,700 పుట్ ఆప్షన్ ఇక్కడ సెల్ చేసాము. మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది, అంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ దాకా వెళ్ళింది. ఒక్కసారి ఈ రెండింటి యొక్క ఎల్టీపీ ప్రైజెస్ని చూడండి. ఇక్కడ మనకి ఏదైతే లాస్ వస్తుందో అది 100 రూపీస్లో ఉంది, ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అది 58 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనమాట ఎల్టీపీ అని మీద ప్రీమియమ్స్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకు 50% వరకు ఉంది. ఓకేనా. సో అయినా కానీ మనం ఇక్కడ అడ్జస్ట్ చేయట్లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇదే కీ అనమాట. ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్ ఎలా అడ్జస్ట్ చేస్తాడనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. సో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది, ఇక్కడ మనకు ప్రీమియమ్స్ అనేటివి డిఫరెన్స్ ఉంది. సో 50% ఇక్కడ ఓకే 50% డిఫరెన్స్ వచ్చింది కదా అని మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తున్న ఈ బ్యాంక్ నిఫ్టీ కనుక రిటర్న్ అయ్యిందనుకోండి, మీరు ఏ పుట్ ఆప్షన్ అయితే మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసి ముందుకు తెచ్చుంటారో అది రిస్క్లోకి వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఆ రిస్క్లోకి వచ్చిన పొజిషన్ని మళ్ళీ మీరు డిఫెండ్ చేయడానికి మళ్ళీ మీ కాల్ ఆప్షన్ని కదపాల్సి వస్తుంది. సో కంప్లీట్గా మీరు ఏ స్ట్రక్చర్తో అయితే మార్కెట్లోకి ఎంటర్ అయ్యారో ఆ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది కొంచెం కేర్ఫుల్గా మీరు ఎంటర్ అయ్యేటప్పుడు చూసుకోండి ఎక్కడ అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అనేసి. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే మనకు 1:20 అవుతుందండి. సో ఒకసారి మనకు మార్కెట్ చూసుకున్నట్లయితే మనం ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే మనము సెల్ చేసాము కాల్ సైడ్ 35,000. సో ప్రైస్ అనేది మనకు ఒక్కసారిగా టాప్ వర్డ్ మూవ్మెంటం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నేను చిన్న రోల్ అయితే చేస్తున్నాము. సో మనకు పుట్ ఆప్షన్ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాంట్లో ఎగ్జిట్ అయిపోతున్నాను. సో నేను ఇప్పుడు స్ట్రాడిల్ని అయితే చేస్తున్నాను అనమాట బ్యాంక్ నిఫ్టీ. ఓకే. సో ఇప్పుడు మనం స్ట్రాడిల్ని అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ ప్రైస్ ఎల్టీపీని బేస్ చేసుకోండి. ఎల్టీపీ అనేది మనకి ఇక్కడ 120లో ఉందండి. ఓకేనా. సో దాన్ని మ్యాచ్ చేసే ప్రీమియం అనేది మనకు ఆ ప్రైస్లోనే ఉందన్నమాట 35,000లోనే. ఓకేనా. సో 98లో ట్రేడ్ అవుతుంది. సో అది మనకి ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి 90కి వచ్చింది. ఓకే. సో ఆ ప్రైస్కి అయితే నేను స్ట్రాడిల్ని అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మన స్ట్రైక్ ప్రైజెస్ ఒకసారి చూసినట్లయితే 35,000 కాల్ ఆప్షన్ అలాగే 35,000 పుట్ ఆప్షన్ రెండు ఉన్నాయన్నమాట మన దగ్గర. ఓకేనా. సో రైట్, ఇప్పుడు నుంచి మార్కెట్ ఎలా మూవ్ అవుతుందనే దాన్ని బట్టి ఇంకా ఫర్దర్గా అడ్జస్ట్మెంట్స్ అయితే ఇంకా హెవీగా ఉండబోతాయి. మనకి ఇప్పుడు మార్కెట్ చూసుకున్నట్లయితే 35,100 అయితే క్రాస్ చేసింది. సో ఇక్కడ ఒక్కసారి వీడియోని పాస్ చేసి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయడానికి పొజిషన్స్ని. సో నేనైతే రోల్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనం చేస్తుంది వచ్చేసి ఇన్వర్స్ అండి. ఓకేనా.
సో దీన్ని ఇన్వర్స్ అంటారు. సో ఇది నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో కొంచెం ఫాస్ట్గా ఉండాలి, మార్కెట్ క్లోజింగ్ టైం వచ్చేసింది మనకు. సో ఇప్పుడు మనకు పొజిషన్ అనేది గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో అది మనకు కాల్ ఆప్షన్ అనమాట. ఓకేనా. సో రెడ్ కలర్లో ఏదైతే ఉందో అది పుట్ ఆప్షన్ అనమాట. సో మనం పుట్ ఆప్షన్ని, సో ఇన్వర్షన్ అంటే ఏంటంటే మనకు కొంచెం లోపలికి వెళ్ళడం అనమాట. అంటే మనం ఆల్రెడీ ఏదైతే పొజిషన్ తీసుకున్నామో దాన్ని ఓవర్కమ్ చేస్తూ దాన్ని హెడ్జ్ చేస్తున్న పొజిషన్ని తీసుకెళ్ళడం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ స్ట్రాడిల్ ఉంది కదా, సో ఈ టైంలో మనము 2 కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అక్కడ మీరు డెసిషన్ అయితే క్లియర్గా తీసుకోవాలి. ఇది ఎప్పుడు చెప్తున్నానంటే 35,000 స్ట్రాడిల్ ఎప్పుడైతే మనం ఫామ్ చేసామో అక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ లాస్ ఏదైతే వస్తుందో ఈ పొజిషన్ని క్లోజ్ చేయాలి. మీ వ్యూ చెప్తున్నా, మీ వ్యూ ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ అవ్వదు, ఇంకా ఫర్దర్గా టాప్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు మీరు లాస్ అవుతున్న పొజిషన్ని క్లోజ్ చేయాలి, ప్రాఫిట్లో ఉన్న పొజిషన్ అలానే పెట్టాలి. ఇది 1 కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. లేదు నాకు పైకి వెళ్ళిన తర్వాత అయినా సరే మళ్ళీ కొంత పుల్ బ్యాక్ వస్తుంది అనే మీకు కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే మీకు లూజ్ అవుతున్న పొజిషన్ అలానే పెట్టాలి, ప్రాఫిట్లో ఉన్న పొజిషన్ని బుక్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇది డిఫరెంట్ వ్యూస్ అండి. అక్కడ మీరు నిర్ణయం ఏదనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ స్ట్రాడిల్ నుంచి నేను అనుకున్నాను టాప్ సైడ్కి వెళ్ళి రిటర్న్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో దానికి నాకు 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు ఇక్కడ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అలాగే 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెవెల్లో కొంత రిజెక్షన్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను పొజిషన్ ఇన్వర్స్ చేశాను అనమాట. ఓకేనా. అలా కాకుండా నాకు ఇక్కడ ఎక్కడ రెసిస్టెన్స్ లేదు, ఇంకా టాప్కి వెళ్ళిపోతుందనే ఉద్దేశం నాకు ఉన్నట్లయితే సో నేను లాస్ని బుక్ చేసేవాడిని అనమాట. ఓకేనా. సో ఇలాగా ఒక వీడియోలో నేను లాస్ని బుక్ చేసి పొజిషన్ని మూవ్ చేశానండి. అది నాకు కరెక్ట్గా తెలియదు ఏ వీడియోనా అని, బట్ పాస్ట్ ట్రేడ్స్ చేసిన వీడియోస్లో చూసినట్లయితే ఒక దాంట్లో లాస్ట్ని బుక్ చేసి ఫర్దర్గా మూవ్ అయ్యాను. సో ఈరోజు ఏం చేస్తున్నాను, పొజిషన్ని ఇన్వర్స్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఆ లాజిక్ని అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మన వ్యూ ఏంటంటే మార్కెట్ అనేది రివర్స్ రాలేదు అనుకోండి. సో ఇప్పుడు మీకు ఇది చెప్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు రివర్స్ వస్తేనే ప్రాఫిట్ అండి. రివర్స్ రాకుండా ఇలానే పైకి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ మనం డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు లాసెస్లోనే ఎండ్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇది రివర్స్ అయితేనే మనకు ప్రాఫిట్ అనమాట. ఓకేనా. ఒకవేళ లేదు ఇంకా ఫర్దర్గా వెళ్ళిపోతుందంటే దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఇక్కడికి టాప్కి మూవ్ చేసి స్ట్రాడిల్ని అయితే మళ్ళీ మేము తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 460 వరకు ప్రాఫిట్ ఉంది. సో మన ప్రాఫిట్ అనేది ఇక్కడ లాక్ అయిపోయిందండి. 2300 లాస్లో ఉంది కదా. సో ఇది కూల్ ఆఫ్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది కూల్ ఆఫ్ అవ్వకుండా ఫర్దర్గా ఇది కూడా లాసెస్లోకి ఇంకా కొంత డీప్ లాసెస్లోకి వెళ్తుంటే మనకి ఇదే ఎక్కువ లాస్ని క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మార్కెట్ అనేది ఎటు తిరిగినా ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి ఇది జనరేట్ చేస్తుంది. లేదు మార్కెట్ అనేది మనకు అగైనెస్ట్గా టాప్కే వెళ్ళింది అనుకోండి, లాసెస్ అనే దాన్ని కూడా ఈ పొజిషనే జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు మల్టిపుల్గా చాలా డేంజరస్గా ఉంటుందన్నమాట ఈ పొజిషన్ అనేది హోల్డ్ చేయడం అనేది. ఓకేనా. సో మన ప్రాఫిట్స్ అనేవి ఇక్కడ లాక్ అయిపోయినాయి. ఇది కూల్ ఆఫ్ అయితేనే మనకు ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఇన్వర్స్ చేస్తున్నప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత దూరం మనం ఇన్వర్స్ చేస్తున్నాం. మనం ఇక్కడ చూస్తే 35,000 నుంచి 35,100కి ఇన్వర్స్ చేసాం. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా. సో 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. మనం ఈ రెండింటిని చేసిన దానికి మనం ఎంత కలెక్ట్ చేసాం, మన యొక్క ఎంట్రీ ప్రైస్ అనేది చాలా కీలకం అనమాట ఇక్కడ. సో ఇక్కడ 88, ఇక్కడ ఒక 30 అనమాట. అప్రాక్సిమేట్లీ మనం ఎంత కలెక్ట్ చేసాం, ఇది ఒక 125 పాయింట్స్ కలెక్ట్ చేసాం అనమాట. సో ఇది ఈ యొక్క విడ్త్ కంటే ఎక్కువ ఉండాలండి. ఇక్కడ మన విడ్త్ ఎంత, 100 పాయింట్స్ విడ్త్ ఉంది. సో మనం కలెక్ట్ చేసింది ఈ రెండింటిని కలిపి మన ఎంట్రీ ప్రైజెస్ కలిపితే ఆ విడ్త్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకు 125 ఉంది అంటే సో ఇది 25 స్ట్రాంగిల్తో సమానం అనమాట. 25 పాయింట్స్ స్ట్రాంగిల్తో సమానం. సో మనకి ఎంత అయితే వస్తుందో అమౌంట్ దాన్ని మన యొక్క విడ్త్తో అంటే ఈ షార్ట్ గట్స్ యొక్క విడ్త్తో తీసేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 2:52 అవుతుందండి. సో 3 o'clockకి మన బ్రోకర్ మన అకౌంట్స్ని అయితే మన ఆర్డర్స్ని అయితే క్లోజ్ చేస్తాడు. ఇంట్రాడేలో మనం చేస్తున్న ఆర్డర్స్ అయితే. సో మీరు పొజిషన్స్ తీసుకున్నట్లయితే డెలివరీలో తీసుకున్నట్లయితే మిమ్మల్ని అయితే హోల్డ్ చేస్తాడు. ఓకేనా. సో మనం 3 o'clockకి మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇప్పుడు మనకు ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే 2100 వరకు వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఎల్టీపీ ప్రైస్కి నేనైతే స్టాప్ లాస్ని అయితే పెడుతున్నాను. సో ఇక్కడ 54 ఉంది కదా, 54లో ట్రేడ్ అవుతుంది, 52. సో నేను దీనికి వచ్చేసి ఒక 65 లేదా 66 అలా నేను స్టాప్ లాస్ని అయితే పెడుతున్నాను. ఓకే. స్టాప్ లాస్ ఫిక్స్డ్ స్టాప్ లాస్ సో ఎంత ఉంది మనకు, 51లో ఉంది. అప్రాక్సిమేట్లీ 60 పెడదాం. 44కి వచ్చేసింది 60. ఓకే. సో ఇది మనకి ఇప్పుడు
ఓకే, సో ఇది ఏదో సమ్ వెబ్సైట్స్ అయితే ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఓకే, మనం మాన్యువల్గా ట్రిగ్గర్ చేయాల్సి రావచ్చేమో మేబీ. సో ఇది 103 ఉంది, దీన్ని పెట్టడానికి ట్రై చేద్దాం. సో 103 అంటే మనకు 115 పెడదాం. ఇది జస్ట్ అండి మనకు ఏదైనా ఒక వాలటైల్ మూవ్ వస్తే మనం సేవ్ అవ్వడం కోసం అనమాట. ఓకే, ఇది వెబ్సైట్ అయితే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో యాక్చువల్గా అయితే మీరైతే స్టాప్ లాసెస్ పెట్టండి ఎప్పుడైతే మీరు ఎగ్జిట్ అవుదామని ఫిక్స్ అయ్యారో. సో ఇక్కడ స్టాప్ లాసెస్ పెట్టడం అనేది దీంట్లో కుదరట్లేదు, బట్ యాక్చువల్గా పెట్టడం అనేది మంచిది. సో ఓకే, మనం మాన్యువల్గా ఎగ్జిట్ చేయడానికి ట్రై చేద్దాము. సో మనకు ఇంకా మార్కెట్లో మంచి రేంజ్కి వచ్చేసిందండి. సో ఇంకా ఫర్దర్గా మనం ఎటువంటి అడ్జస్ట్మెంట్ తీసుకున్నా అది మనకు కొంత కాంప్లికేట్ అవుతుంది. మేబీ ఇంత ప్రాఫిట్ అయితే మళ్ళీ మనకు రావడానికి కష్టమైపోతుంది అనమాట, మళ్ళీ డిఫెండ్ చేయాల్సి వస్తుంది మార్కెట్ని. సో అంతకుమించి మనం బ్రోకర్ అలో చేయడండి, మనము ఇంట్రాడేలో చేస్తుంటాము, పైగా మార్జిన్ కోసం హెడ్జ్ చేస్తుంటాం పొజిషన్స్ని. ఓకేనా, సో మీ దగ్గర హ్యూజ్ క్యాపిటల్ ఉంది అనుకుంటే పొజిషన్ హోల్డ్ చేయొచ్చండి మీరు, మీకు ఫర్దర్గా కూడా టైం ఉంటుంది. బట్ మనం హెడ్జ్ చేసి ఇంట్రాడే చేస్తాం కాబట్టి మనకు తక్కువ క్యాపిటల్తోనే చేస్తుంటాం కాబట్టి సో మేమైతే ఈ టైంకి ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో ఓకే, 2200 గుడ్ ప్రాఫిట్, ఎగ్జిట్ అయిపోతున్నాము. సో మనకు స్టాప్ లాస్ ఉంటే మాన్యువల్గా మనం పెట్టుండొచ్చు అనమాట, స్టాప్ లాస్ని పెట్టి ట్రయల్ చేసి ఉండొచ్చు ఈ టైంలో. బట్ ఈ వెబ్సైట్ ప్రాబ్లం కారణంగా మనం స్టాప్ లాస్ని పెట్టి ట్రయల్ చేయలేకపోతున్నాం. లేకపోతే ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే స్టాప్ లాసెస్ని పెట్టి సో మళ్ళీ మీకు ఫర్దర్గా ఇక్కడ ప్రీమియం ఫాల్ అనేది చాలా బాగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా ప్రీమియం అనేది ఫాల్ అవుతున్న కొద్దికి మీ స్టాప్ లాస్ని ట్రయల్ చేస్తూ రండి. సో ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అవుతుందో అక్కడికి ఆపోజిట్లో ఉన్నది కానీ మీరు క్లోజ్ చేసేయండి. యాక్చువల్గా మీకు ఇది నేను చేసి చూపించుంటాను ఈ టెక్నిక్ కూడా, బట్ మనకు ఇది వెబ్సైట్ అనేది సహకరించలేదు స్టాప్ లాస్ పెట్టడానికి, సమ్ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లుంది. సో అలా కనుక చేసినట్లయితే మీ ప్రాఫిట్ అనేది ఒక 200 పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో మళ్ళీ పెరుగుతుందని గ్యారంటీ కాదు, బట్ పెరగడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. స్టాప్ లాస్ని పెట్టి ట్రయల్ చేస్తూరండి. ఓకేనా, సో ఓకే, ఇప్పుడు మనకు మార్కెట్లో కొంచెం కూడా కన్సాలిడేట్ అవుతుంది. సో మళ్ళీ మంచి ప్రాఫిట్ అయితే వచ్చి ఉంటాయన్నమాట. ఓకే, సో మేము చేసిన అడ్జస్ట్మెంట్స్ అనేవి ఒకసారి మీకు రఫ్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మన స్ట్రాంగిల్ రేంజ్ వచ్చేసి 300 పాయింట్స్ స్ట్రాంగిల్ అనమాట. ఓకేనా, సో 300 పాయింట్స్ స్ట్రాంగిల్ అనేది మనకు బ్రేక్ అయిపోయి మనకు టాప్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. సో దాన్ని మనము డిఫెండ్ చేయడం అయితే జరిగింది. సో అది ఎలా, మనం ఓన్లీ ఇక్కడ మనము పుట్స్తో మాత్రమే డిఫెండ్ చేయడం జరిగింది అనమాట. కాల్ మనం ఎప్పుడైతే ఎంటర్ అయినప్పుడు ఏ కాల్ అయితే ఉన్నిందో అదే కాల్ అలానే మనం హోల్డ్ చేయడం జరిగింది. సో నేను మీకు చెప్పాను, ఇన్వర్స్ చేస్తున్నప్పుడే ఇదే మనకు కీ పొజిషన్ అవుతుంది. మనకు లాస్ అయినా ప్రాఫిట్ వచ్చినా ఈ పొజిషన్ ఏదైతే ఉందో దీనివల్లే డిసైడ్ అవుతుందని నేను క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు అదే జరిగిందనమాట. సో ఇప్పుడు మా అడ్జస్ట్మెంట్స్ అనేటివి మీకు క్లియర్గా అర్థమైనాయని అనుకుంటున్నామండి. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే డేస్ హిస్టరీ అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుందండి. సో మనం ఏ టైంకి ఎంటర్ అయ్యాము, సో ఎన్ని అడ్జస్ట్మెంట్స్ చేసాము అనేసి అని. ఈరోజు మనము 2 అడ్జస్ట్మెంట్స్ మాత్రమే చేయడం జరిగింది. సో ప్లాన్గా వెళ్ళాం, కరెక్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసాం, మంచి ప్రాఫిట్ అయితే ఎగ్జిట్ అయితే అయిపోవడం జరిగింది. మా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సార్ ప్లీజ్. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, వాళ్ళు లైక్ అయితే చేయట్లేదు, దయచేసి లైక్ చేయండి. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సార్ ప్లీజ్.